श्रियं दधानमुरसां मध्ये भूनीलयो स्थितं वन्दे वराहनृहरिं शेखरं सिंहभूभृतः। శ్రీమతి రామానుజాయ నమః. జై శ్రీరామ్. అక్సా టీవీ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. తదుపరి వృశ్చిక రాశి వారి వార ఫలాలని తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా కూడా చక్కటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వారు ముఖ్యంగా కేతువుకు సంబంధించినటువంటివి, రాహువుకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. అదేవిధంగా వాళ్ళు ముఖ్యంగా బుధుడికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా చేసుకోవాలి. బుధుడు వారికి అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మాటల్లో కానీ, వాళ్ళ యొక్క పనుల్లో కానీ, వాళ్ళ వ్యాపారంలో కానీ ఏ విధమైనటువంటి చిన్న సమస్య వచ్చినా కూడా వారు తప్పకుండా పెద్దల సూచనలు పాటించవలసింది. ఇది మీకు చెప్పతగినటువంటి సూచన. ఎందుకంటే మీకున్నటువంటి ఆ బుధుడి ద్వారా మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, లేదా మీరు ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కానీ, అంటే బుధుడి ద్వారా బుద్ధి ప్రచోదనం అనేది జరుగుతూ ఉంటుంది. అది మీరు గనక చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నట్టుగా మీకు గనక బుధుడు మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మంచి నిర్ణయాలు తీసుకుంటారు, లేదా చెడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. కనుక బుధుడికి సంబంధించినటువంటి స్తోత్రాలు చేయండి, లేదా బుధుడికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాన్ని పఠించండి. తద్వారా మీకు మంచి నిర్ణయాలు కలుగుతాయి. మంచి నిర్ణయాల ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అనేకమైనటువంటి శుభాలు మీకు ముందున్నాయి. ఎక్కడ కూడా మీరు కంగారు పడకండి. అనవసరమైనటువంటి ఆందోళనలకు గురి కావడం అనేది అసలు కూడా దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఆందోళనలకు గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మిగిలిన అన్ని చోట్ల కూడా మీకు మంచి జరుగుతూ ఉంటుంది. మీరు బుధుడికి సంబంధించినటువంటి ఎక్కువగా మీ యొక్క విజయాలు పొందాలి అని అనుకుంటే దశావతార స్తోత్రాన్ని రోజుకొకసారి పఠించండి. తద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అంతటా కూడా మంచి గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా వారికి కంటికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమస్యలు ఏమున్నా కూడా వాళ్ళు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, అదేవిధంగా వారు పై అధికారులతో ఏ చిన్న సమస్య ఉన్నా కూడా ఆ దాన్ని పెద్దదిగా చేసుకోకుండా దాన్ని చాలా ప్రశాంతంగా వాళ్ళు ఆ సమస్య నుండి బయటపడడానికి ప్రయత్నం చేయడం, ఇలాంటివన్నీ కూడా మీకు చెప్పదగినటువంటి సూచనలు. పై అధికారులతో మీరు ఎప్పుడు కూడా గొడవలకు దిగడం కానీ ఇలాంటివి ఏవి చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. పై అధికారుల ద్వారా మీకు వచ్చేటువంటి మన్నన కానీ, ప్రశంస కానీ మీరు పోగొట్టుకోకుండా దానికి చాలా తగినట్టుగా మీరు ప్రయత్నం చేయండి. తద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా మీరు ఆదివారం సూర్యుడికి సంబంధించినటువంటి ఆరాధనలు చేసుకోండి. సూర్యుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ ద్వారా మీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. సూర్యుడికి సంబంధించినటువంటి వరకు సూర్యుడికి నీటిని అర్పిస్తూ ఉంటారు. సూర్యుడికి నమస్కారం చాలా ఇష్టమైనది అని చెప్తారు. ప్రతిరోజు ఉదయాన్నే సూర్యుడికి నమస్కారం చేసుకోండి. తద్వారా మీకు సూర్యబలం పెరిగి మీ పై అధికారుల ద్వారా కానీ, మీ వ్యాపారంలో కానీ ఎక్కడైనా కూడా మీరు లాభాల్ని మీరు పొందుతూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారు ముఖ్యంగా జన్మంలో ఉన్నటువంటి శని ప్రభావాన్ని, ద్వితీయంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావాన్ని, అష్టమంలో ఉన్నటువంటి కేతు ప్రభావాన్ని తొలగించుకోవడానికి రాహుకేతువులకు సంబంధించినటువంటివి, శనికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోండి. తద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు కానీ, ఏ విధమైనటువంటి విజయాలు కానీ, అడ్డంకులుగా ఉన్నటువంటివన్నీ కూడా అడ్డంకు అంతా కూడా తొలగిపోయి విజయాలు, శుభాలు అన్నీ కూడా కలుగుతాయి. ఏ విధమైనటువంటి చిన్న ఆపద కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మీకంతా కూడా సుగమం చేస్తుంది. మీ మార్గం అంతా కూడా మీరు ఏం చేస్తారంటే, ఏ స్తోత్రమైనా, ఏ దేవతా స్తోత్రమైనా కూడా మీకు ఇష్టదేవత ఎవరైతే ఉంటారో ఆ ఇష్టదేవత స్తోత్రాన్ని ఎక్కువగా పఠించడం, ఇష్టదేవత ఆలయాలను సందర్శన చేసుకోవడం, ఇంకా ముఖ్యంగా మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి తరచుగా వెళ్తూ ఉండడం ద్వారా మీకు అనేకమైనటువంటి శుభాలు కలుగుతూ ఉంటాయి. మీరు వెంకటేశ్వర స్వామి దగ్గర ఆ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నటువంటి లక్ష్మీదేవికి ఎక్కువగా ఆరాధన చేసుకుంటూ ఉండండి. ఆ లక్ష్మీదేవి స్తోత్రం చేసుకోండి. తద్వారా మీకు అలక్ష్మి ఏదైతే ఉందో, లక్ష్మి అంటే ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. ఆ లక్ష్మీదేవిని ఎక్కువగా ఆరాధించండి, శుభాలు కలుగుతూ ఉంటాయి.
అదేవిధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి వజ్రకవచ స్తోత్రం అని ఉంటుంది. ఆ వజ్రకవచ స్తోత్రాన్ని మీరు చదువుతూ ఉండండి. తద్వారా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, మనకు ఏదైనా యుద్ధంలో ఉన్నటువంటి వాడు, ఆ సైనికుడు తన ఎదురయ్యేటువంటి ఇబ్బందుల్ని, తనకెదురయ్యేటువంటి ఆయుధాల నుంచి తన శరీరాన్ని కాపాడుకోవడానికి ఏ విధంగా అయితే కవచాన్ని వాడతారో, ఈ వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం మిమ్మల్ని ఎప్పుడు కూడా అలా రక్షణ చేస్తూ ఉంటుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వదిలిపెట్టకుండా వెంకటేశ్వర స్వామి వజ్ర కవచాన్ని మీరు చేసుకోండి. అన్ని రకాలుగా మీరు శుభాలను పొందుతారు. మిగిలిన గ్రహ ఫలితాల ద్వారా మీకు అన్నీ కూడా శుభాలే గోచరిస్తున్నాయి. ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ వెంకటేశ్వర స్వామిని స్మరించుకోండి. సకల శుభాలను కూడా మీరు పొందుతారు. ఇది మీకు చెప్పదగినటువంటి సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అంతటా కూడా శుభాలే కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వారికి జన్మంలో ఉన్నటువంటి రాహువు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతు ద్వారా భార్యాభర్త మధ్యలో ఉండేటువంటి గొడవలను ఎక్కువగా పెంచి పోషించకుండా, ఏ చిన్న గొడవ వచ్చినా కూడా ప్రశాంతంగా దాన్ని చక్కదిద్దుకోండి. తద్వారా కుటుంబంలో ఏ విధమైనటువంటి అరమరికలు లేకుండా చాలా చక్కనైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని పెంచుకోవడానికి అసలు ప్రయత్నం చేయకండి. ఆ విధంగా మీరు ఆ లక్ష్మీనారాయణుల ఆలయాన్ని దర్శించడం, లేదా ఆది దంపతుల స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం, లలితా సహస్రనామము లేదా విష్ణు సహస్రనామ పారాయణ ప్రతి నిత్యము పఠించడం ద్వారా మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా విష్ణు సహస్రనామాల్లో మీ మీ నక్షత్రాలకు సంబంధించిన శ్లోకాలు ఉంటాయి. మీకు విష్ణు సహస్రనామం కానీ మిగిలిన స్తోత్రాలు ఏవి చదవడానికి సమయం చిక్కకపోయినా, మీ నక్షత్రానికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని కనుక మీరు పారాయణ చేసినట్లయితే దాని యొక్క ఫలితాన్ని మీరు పూర్తిగా పొంది, మీ నక్షత్రానికి సంబంధించిన, మీ రాశికి సంబంధించినటువంటి దోషాలు ఏవున్నా కూడా మీరు తొలగించుకొని సకల శుభాలను కూడా పొందుతారు. మీ మీ నక్షత్రాలకు సంబంధించినటువంటి శ్లోకం మాకెలా తెలుస్తుంది, మాకు ఏ విధంగా తెలుస్తుంది అని అనుకుంటే, ముఖ్యంగా మీనరాశి వారికి విష్ణు సహస్రనామాల్లో 108 శ్లోకం వరకు ఉంటాయి కదా. 108 శ్లోకాల్లో చివరి 10 శ్లోకాల్లో ఏ శ్లోకమైనా కూడా మీ నక్షత్రానికి సంబంధించింది ఎవరిని అడిగినా కూడా ఆచార్యులు మీకు చెప్తూ ఉంటారు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్లకు మీ నక్షత్రాన్ని, అలాగే మీ నక్షత్ర పాదాన్ని కనుక మీరు చెప్పుకున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శ్లోకం చెప్తారు. ఆ శ్లోకాన్ని మీరు అనుసరించండి. లేదు మాకు అదేమీ తెలియకపోయినా మాకు ఫలితం రావాలి అని అనుకుంటే కనీసం చివరి 10 శ్లోకాలనైనా, 108 శ్లోకాల్లో చివరి 10 శ్లోకాలని మీరు స్మరించండి, సరిపోతుంది. వాటిని ప్రతి నిత్యం చదువుకోండి. అనేకమైనటువంటి శుభాలను మీరు పొందుతారు. తెలిసో తెలియకో హరినామాన్ని గనక తలుచుకున్నట్లయితే అనేకమైనటువంటి అశేషమైనటువంటి అఘహరము జరుగుతుంది, పాప విముక్తి జరుగుతుంది అని చెప్తారు. ఆ విధంగా భగవన్నామాల్లో 1000 నామాల్లో ఆ విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఏ ఒక శ్లోకాన్ని చదివినా కూడా ఆ స్వామి అనుగ్రహం మీకు తప్పక కలుగుతుంది. గ్రహ బాధల నుండి విముక్తులవుతారు. మనకు ముఖ్యంగా పెద్దలు ఏం చెప్తూ ఉంటారంటే, నవగ్రహ బాధల నుండి విముక్తి పోవాలంటే ఏం చేయాలి అంటే, ఏకాదశస్తే గోవిందో కిం కుర్వతి నవగ్రహాః అంటే ఏకాదశ స్థానంలో గోవిందుడు గనక ఉన్నట్లయితే మిగిలిన నవగ్రహాలన్నీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టరు అని చెప్తారు. ఆ విధంగా ఆ ఏకాదశంలో గోవిందుడు ఉండాలంటే ఆ భగవంతుని నిరంతరం స్మరణించేటువంటి వాడికి మార్కండేయుణ్ణి ఏ విధంగా శివుడు కాపాడాడో, ప్రహ్లాదుని ఏ విధంగా నరసింహస్వామి కాపాడాడో, నిరంతరము భగవన్నామ స్మరణ చేసుకునేటువంటి వాడికి సకల శుభాలు కూడా కలుగుతాయని పెద్దలు చెప్తూ ఉంటారు. మీకంతా కూడా మంచి జరుగుతూ ఉంటుంది. జై శ్రీరామ్.